ఒకసారి ఊహించండి, ఈ రోజు మీరు కారులో బయటికి వెళ్లారు. అన్ని సాధారణంగా ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా ఒక భారీ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా భయంతో చూస్తున్నారు. డాక్టర్లు వచ్చి ఇతను చనిపోయాడు అని ప్రకటించారు. కానీ కేవలం 5 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ లేచి నడవడం మొదలు పెట్టారు. ఇది ఒక మనిషి కథ కాదు, ఇది భూమిపై ఉన్న ప్రతి మనిషి కథ. ఎందుకంటే ఈ రోజు నుంచి ఎవరు ఎప్పటికీ చనిపోరు. మొదట్లో అందరూ దీన్ని దేవుడిచ్చే అద్భుత వరంగా భావించారు. కానీ 100 సంవత్సరాల తర్వాత అదే వరం ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన శాపంగా మారబోతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. హాస్పిటల్లో మరణాలు ఆగిపోయాయి. క్యాన్సర్, హార్ట్ అటాక్ ప్రమాదాలు ఏది మనిషిని చంపలేకపోయింది. ఎన్నో కుటుంబాలు ఇక శాశ్వతంగా కలిసి ఉండగలిగాయి. తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు తరతరాలుగా ఒకే ఇంట్లో జీవించడం ప్రారంభించారు. పిల్లలు భవిష్యత్తు గురించి భయపడడం మానేశారు. ప్రతిరోజు ఒక పండగలా అనిపించింది. శతాబ్దాలుగా మరణంతో పోరాడిన మనిషి చివరిగా ప్రకృతిని కూడా జయించాడని ప్రపంచం సంబరపడింది. కానీ అదే సమయంలో ఎవరూ గుర్తించని ఒక చిన్న సమస్య నిశ్శబ్దంగా మొదలైంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మొదటి చిన్నదిగా కనిపించిన సమస్య ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేసే విపత్తుగా మారింది. ఎవరూ చనిపోవడం లేదు, కానీ ప్రతిరోజు లక్షలాది మంది పిల్లలు పుడుతూనే ఉన్నారు. జనాభా ఎప్పటికీ తగ్గడం లేదు. ఒకప్పుడు చిన్నగా ఉన్న నగరాలు ఇప్పుడు 10 ఇంతలు పెరిగాయి. రోడ్లపై నడవడానికి కూడా ఖాళీ స్థలం కూడా కనిపించడం లేదు. ఇల్లు సరిపోవడం లేదు. నీటి కొరత మొదలయ్యింది. ఆహారం కోసం క్యూలు కిలోమీటర్ల వరకు సాగుతున్నాయి. శత్రు దేశాలతో యుద్ధం చేసిన మనిషి ఇప్పుడు కేవలం ఒక రొట్టె ముక్క కోసం మరో మనిషితో పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. ప్రజల అవసరాలు తీర్చడానికి భూమిపై ఉన్న ప్రతి వనరుల్ని తీవ్రంగా వినియోగించడం ప్రారంభించారు. మరిన్ని ఇళ్ల కోసం అడవుల్ని పూర్తిగా నరికేశారు. ఆహారం కోసం భూమిని అతిగా ఉపయోగించారు. సముద్రం కాలుష్యంతో నిండిపోయింది. ఎన్నో జంతు జాతులు శాశ్వతంగా అంతరించిపోయాయి. చెట్లు తగ్గిపోవడంతో ఆక్సిజన్ స్థాయిలు కిందకి పడిపోవడం ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు పచ్చదనంతో కలకల్లాడిన భూమి ఇప్పుడు కాంక్రీట్ తో కప్పబడిన ఒక భారీ నగరంలా కనిపిస్తుంది. ప్రకృతి తన సమతుల్యతను కోల్పోయింది. కానీ ఈ సమస్యలన్నిటికీ ఒక భయంకరమైన ఇంకో నిజం బయటపడాల్సి ఉంది. మనుషులు ఒక విషయం మర్చిపోయారు. చనిపోకపోవడం అంటే యవ్వనం శాశ్వతం అవుతుందని కాదు. కాలం తన పని చేస్తూనే ఉంటది. వయసు పెరుగుతుంది, శరీరం బలహీనపడుతుంది, ఎముకలు పనిచేయడం లేదు, కళ్ళు చూపును కోల్పోతున్నాయి, జ్ఞాపకాలు మసగ వారిపోతున్నాయి, మెదడు తన సామర్థ్యాన్ని కోల్పోతుంది. కానీ మరణం మాత్రం రావడం లేదు. ప్రతి ఉదయం వారు మళ్ళీ మేల్కొంటారు. ప్రతి రాత్రి మహత్తో నిద్రపోతారు. చాలా మంది జీవించడం కంటే మరణించాలనే కోరికతో కాలం గడుపుతారు. కానీ వారికి అవకాశం కూడా ఉండదు. అప్పుడు మనిషికి అసలు నిజం అర్థమవుతుంది. అమరత్వం ఒక వరం కాదు, అది ముగింపలేని శిక్ష. ఇంతసేపు మనం మరణాన్ని మన జీవితంలో అతిపెద్ద శత్రువుగా భావించాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక సినిమా ఎప్పటికీ ముగియకపోతే దాన్ని పూర్తిగా చూసారా? ఒక పాట ఎప్పటికీ ఆగకపోతే మీరు దాన్ని ఆశీర్వదించగలరా? ప్రతి విషయానికి విలువ దాని ముగింపు వల్లే వస్తుంది. జీవితం కూడా అలాగే. ముగింపు లేని జీవితం అసలు జీవితమే కాదు, అది కేవలం నెమ్మదిగా కొనసాగుతూ ఉండే ఒక శిక్ష. ప్రతి కొత్త కథ మొదలవ్వాలంటే ఒక పాత కథ ముగియాలి. అందుకే మరణం ప్రకృతి చేసిన పొరపాటు కాదు, అది జీవితానికి విలువనిచ్చే చివరి బహుమతి. కొన్నిసార్లు మరణం బాధకంగా అనిపించవచ్చు, కానీ ఎప్పటికీ చనిపోకుండా జీవించడం మరింత భయంకరంగా ఉండొచ్చు. అందుకే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. మీకు ఒక అవకాశం ఇస్తే మీరు ఇప్పుడు చనిపోకుండా జీవిస్తారా, లేదా సహజమైన జీవితాన్ని ఎంచుకుంటారా? మీ సమాధానాన్ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.